హాయ్ గాయ్స్, నిన్నటి ఎపిసోడ్లో బర్నీ గారు అయితే బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ అది తీసుకొని మళ్ళీ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు కదా. ఓటింగ్ ప్రాసెస్ అనేది పెట్టారు కదా గాయ్స్. ఓటింగ్ ప్రాసెస్ పెట్టి బర్నీ గారికి ఓటేస్తారా లేకపోతే శ్రీజ గారికి ఓటేస్తారా మీ ఇష్టం, మీ ఇష్టం ప్రకారమే ఆడియన్స్ ప్రకారమే మేము వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకుంటామని చెప్పి అన్నారు కదా. సో ఎక్కువ ఓట్స్ అయితే బర్నీ గారికే పడుతున్నాయి గాయస్ శ్రీజతో పోలిస్తే. కానీ ఆడియన్స్ అందరూ ఎందుకు శ్రీజ రీఎంట్రీ కోసం అంత వెయిట్ చేశారో నాకు అర్థం కాలేదు. అందరూ అదే అనుకున్నాం కదా, శ్రీజ రీఎంట్రీ కావాలి, ఎందుకంటే శ్రీజ అన్ఫెయిర్గా ఎలిమినేట్ అయింది. సో అందుకని మనం శ్రీజ రీఎంట్రీ ఉండాలి, 100% శ్రీజ రీఎంట్రీ అయితే కావాలి. శ్రీజ రీఎంట్రీ లేకపోతే అసలు బిగ్ బాసే చూడము అని చెప్పి కూడా చాలామంది అన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు శ్రీజాకి ఓటేయకుండా బర్నీ గారికి ఓటేస్తున్నారు. బర్నీ గారు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే, నేను కాదని అన్నాను. కానీ శ్రీజాది అయితే అన్ఫెయిర్గా ఎలిమినేషన్ జరిగింది కదా. శ్రీజాని అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఎలిమినేట్ చేశారు, ఆడియన్స్ అయితే ఎలిమినేట్ చేయలేదు కదా. అందుకే ఆడియన్స్ అందరూ ఏమనేవారు, శ్రీజ రీఎంట్రీ అయితే ఉండాలి, కన్ఫామ్గా ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడేమో ఆడియన్స్ని నమ్మి శ్రీజ లోపలికి వెళ్ళింది. ఆడియన్స్ని నమ్మి శ్రీజ లోపలికి వెళ్ళడం వల్ల వెళ్ళింది. కానీ ఇప్పుడైతే ఆడియన్స్ అయితే శ్రీజకి ఓట్లు వేయట్లేదు, బర్నీ గారికే ఓట్లు వేస్తున్నారు. మరి ఫైనల్గా వచ్చేసరికి బర్నీ గారు ఉంటారా శ్రీజ గారు ఉంటారా చూడాలి. మరి లాస్ట్కి వచ్చేసరికి శ్రీజకి అయితే మరి ఇప్పుడు కూడా అన్ఫెయిర్గానే బయటికి పంపించేస్తారా లేకపోతే ఉంచుతారా అనేది చూడాలి. ఓటింగ్ ప్రకారం అయితే బర్నీ గారికే శ్రీజతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఓట్స్ అయితే బర్నీ గారికే పడుతున్నాయి. పాపం శ్రీజ అయితే ఆడియన్స్ని నమ్మింది, ఆడియన్స్ని నమ్మి లోపలికి వెళ్ళింది. ఇప్పుడేమో ఆడియన్సే మాకు శ్రీజ వద్దు, బర్నీ గారే కావాలి అని చెప్పి బర్నీ గారికే ఓటింగ్ వేస్తున్నారు. మరి అదేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. మరి చూద్దాం, కంప్లీట్గా వీడియో అంతా అయ్యాక అప్పుడు నేను ఇంకా కంప్లీట్ వీడియో అప్డేట్స్ అయితే ఇస్తాను గాయస్. కంప్లీట్ అప్డేట్ అయితే నాకు ఇంకా రాలేదు. మ్యాక్సిమం బర్నీ గారే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓటింగ్ ప్రకారం అయితే బర్నీ గారే ఉంటారు. కాకపోతే బిగ్ బాస్ హౌస్ వాళ్ళు శ్రీజాని అన్ఫెయిర్గా ఎలిమినేట్ చేశాం కాబట్టి శ్రీజాని ఉంచుదాము అని అనుకుంటే శ్రీజ ఉంటుంది, లేకపోతే మ్యాక్సిమం బర్నీ గారే ఉండొచ్చు. ఓటింగ్ ప్రకారం అయితే బర్నీ గారికే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, అందుకు బర్నీ గారే ఉండొచ్చు గాయస్. అలానే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలి మీకు అని అనుకుంటే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.